తెలంగాణ ఉద్యమకారుడు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. అర్ధరాత్రి 12:51 సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఈ నెల 26న హనుమకొండలోని నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను రోహిణి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అత్యవసర చికిత్స అనంతరం హైదరాబాద్కు తరలించారు. ఊపిరితిత్తులో రక్తం గడ్డకట్టడం కారణంగా గుండె ఆగిపోవడంతో దాదాపు 45 నిమిషాల పాటు వైద్యులు సిపిఆర్ చేశారు. 6 రోజుల పాటు యశోద ఆసుపత్రి వైద్యులు మాజీ ఎమ్మెల్యే ప్రాణాలను నిలబెట్టేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణాన్ని యశోద ఆసుపత్రి యాజమాన్యం అధికారికంగా ధృవీకరించింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ శేఖర్ ఫోన్ ద్వారా అందిస్తారు. శేఖర్, చెప్పండి. తెలంగాణ ఉద్యమకారుడు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఉద్యమ పెద్ది అని పిలుస్తుంటారు. ఉద్యమ పెద్ది ఇక లేరు అని చెప్పుకోవచ్చు. ఇక లేరు. అయితే యశోద హాస్పిటల్లో అంటే ఈ నెల 26న హన్మకొండలో తన నివాసంలో అస్వస్థకు గురి కావడంతో తనని అక్కడ అందుబాటులో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లారు. అటు తర్వాత తన పరిస్థితి క్రిటికల్ గా ఉన్న నేపథ్యంలో అక్కడ నుంచి బీఆర్ఎస్ నాయకులు నేరుగా అక్కడికి చేరుకున్నారు. పార్టీ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు లాంటి వాళ్ళు. ఈ నేపథ్యంలో అక్కడ నుండి గ్రీన్ ఛానల్ ద్వారా సికింద్రాబాద్ యశోదకు తరలించారు. అక్కడ నుండి సికింద్రాబాద్ యశోదలో గత 5 రోజులుగా ట్రీట్మెంట్ తీసుకుంటున్న నేపథ్యంలో తనకు వైద్యం అందుతున్న నేపథ్యంలో పెద్ది సుదర్శన్ రెడ్డి నిన్న రాత్రి 12:50 అర్ధరాత్రి తను ఇక తుది శ్వాస విడిచారు. తను ఇక లేరు. పెద్ది సుదర్శన్ రెడ్డి 2001లో బీఆర్ఎస్ పార్టీలో అంటే అప్పటి టీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అంతకుముందు కాంగ్రెస్ యువ నాయకుడిగా కూడా పనిచేశారు. ఉద్యమ కాలంలో 2001లో ఎప్పుడైతే బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారో అప్పటి నుండి తనకు అంటే ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా పనిచేశారని చెప్పుకోవచ్చు పెద్ది సుదర్శన్ రెడ్డి. కేసీఆర్ తో ఉద్యమ కాలంలో తను వరంగల్ జిల్లాలో పెద్ద దిక్కుగా మారారు పెద్ది సుదర్శన్ రెడ్డి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతో క్రియాశీలకంగా తెలంగాణ ఉద్యమం కోసం తను పట్టుబట్టి వరంగల్ జిల్లాలో పోరు చేసిన వ్యక్తి. ఆనాటి నుండి నేటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ గులాబీ పార్టీ జెండాని వదలకుండా పనిచేసిన వ్యక్తి. 2018లో అంటే 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ 2018లో తను బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా నర్సాపూర్ నుంచి పోటీ చేసి గెలిచారు. తెలంగాణ అంటే వరంగల్ విషయంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలైనా ఉద్యమంలో కానీ ఎలాంటి కార్యక్రమాలైనా కేసీఆర్ కు అత్యంత దగ్గర వ్యక్తి, నమ్మిన బంటుగా ఉద్యమ కాలంలో పనిచేశారు పెద్ది సుదర్శన్ రెడ్డి. అయితే ఈ 2018 తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తను పౌర సరఫరాలకు సంబంధించిన కొన్ని కార్పొరేషన్ శాఖలు కూడా నిర్వహించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చాలా కీలకంగా పనిచేశారు. వరంగల్ జిల్లాలో కేసీఆర్ ఎలాంటి సభలు పెట్టాలన్నా, ఎలాంటి ప్రోగ్రాములు చేయాలన్నా పెద్ది సుదర్శన్ రెడ్డికి అప్పచెప్పేవారు. పెద్ది సుదర్శన్ రెడ్డి వరంగల్ జిల్లాలోని ఒక విలేజ్ లో మారుమూల గ్రామం నుంచి ఎదిగిన వ్యక్తి. విద్యార్థి దశ నుంచే తనకు 2 పిల్లలు, ఒక భార్య 2 పిల్లలు ఉన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఏదైతే తీవ్ర అస్వస్థకు గురయ్యారో వరంగల్ నుంచి నేరుగా సికింద్రాబాద్ యశోదకు వచ్చిన తర్వాత ఒక 5 రోజులుగా పోరాటం చేసి తను మాత్రం నిన్న రాత్రి కన్నుమూశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ఇప్పటికే సంతాప ప్రకటనలు తెలుపుతున్నారు. ఉద్యమ కాలంలో తనతో పాటు ఉద్యమకారుణ్ణి కోల్పోయామను అటు హరీష్ రావు, కేసీఆర్ తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్న సీతక్క, మంత్రులు కూడా ఇప్పటికే యశోద హాస్పిటల్ కు తను 26న జాయిన్ అయిన తర్వాత ఎంతో మంది పార్టీ నేతలు, ముఖ్య నాయకులు పార్టీలకు అతీతంగా వెళ్లి పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. ఎందుకంటే ఉద్యమ కాలంలో తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో ముందున్న వ్యక్తి. అనేక అంటే తెలంగాణకు సంబంధించిన ఉద్యమంలో ముందుండేవాడు పెద్ది సుదర్శన్ రెడ్డి. దీంతో అటు బీఆర్ఎస్ శ్రేణులే కావచ్చు, పార్టీలకు అతీతంగా తెలంగాణ ఉద్యమకారులు చాలా ప్రతి ఒక్కరు దిగ్భ్రాంతికి గురయ్యారు. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణ వార్తతో నిజంగా అటు ఉద్యమకారులు, ఇటు రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక తీరని లోటుగానే చెప్పుకోవచ్చు. పెద్ది సుదర్శన్ రెడ్డి లాంటి ఒక నిబద్ధత కలిగిన నాయకుడిని కోల్పోయామా అంటూ అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, పార్టీలకు అతీతంగా నాయకులు మాత్రం సంతాపాలను వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శేఖర్.